హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య లక్కు. నేనైతే మరొక వీడియోతోటి మీ ముందుకైతే వచ్చేసాను. అండ్ ఈ వీడియో ఏంటి అంటే సంక్రాంతి పండుగకి సంబంధించిన వీడియో. సంక్రాంతి అనడం కంటే భోగి పండుగకి సంబంధించిందని చెప్పొచ్చు. ఎందుకు అంటే భోగి రోజు మనం ఏం చేస్తామండి, ఉదయాన్నే లేచి భోగి మంట వేస్తాం. సో ఈ సిటీలో, టౌన్లో భోగి మంట దేంతో వేస్తారు? మహా అయితే న్యూస్ పేపర్లు, కార్డ్బోర్డ్స్, లేకపోతే ఇంట్లో ఉన్న పాత వుడ్ ఐటమ్స్ వీటితో వేస్తాం. లేదు అంటే తాటాకులు కొనుక్కొచ్చుకొని వేస్తాం. కానీ మా ఊరిలో ఏం చేస్తారో తెలుసా? బందేడాకు అని ఉంటుంది. సో పండగ వస్తుందంటేనే ఒక వారం ముందు వెళ్ళి ఇలా ఈ కొమ్మలు కొమ్మలు చిన్న చిన్న కొమ్మల్ని కొట్టి తీసుకొచ్చి వీటిని ఎండబెట్టి దీనితో భోగి మంట వేస్తారండి. అబ్బా, మంట అయితే ఎంత పెద్దగా వస్తుందో తెలుసా? అండ్ అండ్ చుచ్చుబుడ్డు వెలిగిస్తే ఎలాగైతే పైకి ఫ్లవర్స్ వస్తుందో, సేమ్ ఈ బందేడు ఆకుని కూడా ఎండబెట్టి మంట వేస్తే ఈ ఆకు అనేది ఎండిన ఆకు కాలడం వల్ల పైకి ఫ్లవర్స్గా వస్తాయి. సో ఆ ఫీల్ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా న్యాచురల్గా అక్కడ అడవిలో దొరికే వాటిని తీసుకొచ్చి ప్రతి సంక్రాంతికి భోగికి మెయిన్లీ ఎండబెట్టి, అంటే వాళ్ళ చేతులతో వెళ్ళి కొట్టుకొచ్చుకొని స్వయంగా చేసుకుంటారనమాట. సో ఇలా చేయడం కూడా ఈ ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తారు మా బ్రదర్స్. ఎవ్రీ ఇయర్ కంపల్సరీ ఇలా చేస్తారు. సో చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. ఇలా పండగ వస్తుందంటేనే 1 వీక్ నుంచి భోగి మంటకి కావాల్సినవి ప్రిపేర్ చేసుకోవడం, అండ్ అలాగే పండగకి కావాల్సిన పిండి వంటలు చేసుకోవడం, ఇవన్నీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకే మన తెలుగు వాళ్ళందరికీ సంక్రాంతి అంటే చాలా ఇష్టమైన పండుగ. నాకైతే సంక్రాంతి చాలా అంటే చాలా స్పెషల్ అండ్ చాలా ఇష్టం కూడా. వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫెస్టివల్. మీలో ఎంతమందికి సంక్రాంతి ఫెస్టివల్ అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నాకైతే సిటీలో ఉండి పండగ చేసుకోవడం కంటే పల్లెటూరుకి వెళ్ళి అక్కడ చేసుకుంటేనే అదే అసలైన పండగ అనిపిస్తుంది. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను విలేజ్కి వెళ్ళి అక్కడ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం. సో మీలో ఎంతమందికి విలేజ్ వైబ్స్ అంటే ఇష్టమో అది కూడా కమెంట్ చేసేయండి.